IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. సార్ 2029లో సీఎం గా షర్మిల గారు వస్తారని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ గారు వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం సార్? సీఎం గా ఏమో కానీ కొన్ని సీట్లు మాత్రం గెలవచ్చు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ అంటే బాబు, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళు ముగ్గురు మోడీ గారికి అనుకూలంగా ఉన్నారు. అది మొత్తం పాలక పక్షమే అవుతుంది. సో ప్రజల కోసం షర్మిల గారు నిలబడతారని రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. దీని మీద మీ అభిప్రాయం సార్? నిలబడితే వెరీ గుడ్, ప్రతిపక్షంగా బాగుంటుంది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ ఆశయాలకి వారసత్వరాలు వైఎస్ షర్మిల గారే అని రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. దీని మీద మీ అభిప్రాయం సార్? రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో నిజం ఉండొచ్చు. ఈయన కొన్ని తప్పులు చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు కడపలో ఉప ఎన్నికలు జరిగితే షర్మిల గారిని గెలిపిస్తాను, ఊరూరు తిరిగి నేను గెలిపిస్తానని రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. దీని మీద మీ అభిప్రాయం సార్? ఏమో అక్కడ లోకల్ పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఏమో మనకు తెలియదు. అంటే ఇప్పుడు కడపలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందంటారా? ఏమో అది వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఉప ఎన్నికలు అనేది రావాలంటే జగన్ గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ అది రాజీనామా చేయాల్సి ఉంటుంది కదా సార్, చేసే అవకాశం ఉంటుందంటారా? ఏమో చెప్పలేము కదమ్మా, మనకేం తెలుసు. వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ యొక్క విధి నిర్ణయాలను బట్టి ఉండిద్ది ఆ ప్రోగ్రాం, మనం ఏం చెప్పగలం. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏవైతే వ్యాఖ్యానించారో అవన్నీ నిజమయ్యే అవకాశం ఉందంటారా రాబోయే రోజుల్లో? జరగవచ్చు, మేబీ జరుగుతూ ఉండవచ్చు. అది కొన్ని విషయాలు జరుగుతూ ఉండొచ్చు. ఎవరైతే ప్రతిపక్ష హోదా ప్రజల కోసం నిలబడతారో వాళ్ళకి ఇది ఉండిద్ది. అది అయితే 2029లో షర్మిల గారు సీఎం అయ్యే అవకాశం ఉంటుందంటారా ఆయన పేర్కొన్నట్టు? అది మనం ఎలా చెప్పగలమమ్మా, అది చూద్దాం. మా ఉద్దేశం ప్రకారం అంటే వీళ్ళు ఫైట్ చేస్తే ఫైట్లోకి వస్తారు, కానీ అప్పుడు సంగతి అప్పుడు. 29 కంటే ఓవర్ 5 సంవత్సరాలు ఉంది టైము. వీళ్ళు పాలకపక్షం తప్పులు చేయాలి, ఆ తప్పుల్ని ఎండగట్టే పరిస్థితిలో వాళ్ళు ఉండాలి. వీళ్ళు కరెక్ట్గా చేస్తే మళ్ళీ వీళ్ళకే ఉండిద్ది పాలకపక్షం. 2029లో కూడా షర్మిల గారు సీఎం అవుతారని రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. దీని మీద మీ అభిప్రాయం సార్? ఓకే, షర్మిల రాజశేఖర్ రెడ్డి గారి కూతురు కాబట్టి ఆ బేస్ చేసుకొని ఆవిడ ఏదన్నా పార్టీని బలోపేతం చేస్తే ఆవిడ సీఎం అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఏపీలో అవన్నీ పాలనా పక్షము. అంటే బీజేపీ అంటే అర్థం బాబు, జగన్, పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ మోడీకి సహకరించే వాళ్ళే. ప్రజల వైపు వాళ్ళకి అండగా ఉండాలంటే షర్మిల గారే ఉండాలి అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? అంటే ఇప్పుడు కూటమిగా బీజేపీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ అంటే జనసేన మూడు కలిసి కూటమిగా ఏర్పడి ఒక ప్రజల్లోకి మేము మంచి పరిపాలన అందిస్తాము, ఈసారి గెలిపించండి, మేము ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామనే ఒక మేనిఫెస్టోతో వాళ్ళు బరిలోకి దిగటం జరిగింది. ప్రజలు అలాగే వీళ్ళకి ఈసారి అవకాశం కల్పిస్తే రాష్ట్రం ఏమన్నా అభివృద్ధి చెందుతున్నాం. ఇప్పటివరకు రాజధాని లేదు కాబట్టి, ప్లస్ ఉద్యోగాల కల్పన కూడా లేదు. ఆ దిశగా ఏమన్నా చంద్రబాబు నాయుడు అంటే మనకి ఏదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని వచ్చి ఏమైనా చేస్తాడనే ఉద్దేశంతో గెలిపించుకోవటం జరిగింది. షర్మిల జస్ట్ మొన్నటిదాకా తెలంగాణలో ఉంది ఆవిడ, మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇక్కడ ఏదన్నా పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలందరినీ, పూర్వం ఉన్న కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలందరితో కలిసి మమేకం అయ్యి పార్టీని బలోపేతం చేస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగితే కడపలో ఉప ఎన్నికలు అనేది జరిగితే నేను ఊరూరు తిరిగి షర్మిలను గెలిపిస్తానని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అంటే నేను ఇప్పుడు అదే చెప్పాను, ఏపీలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన పటిష్టమైన నాయకులు లేరు కాబట్టి ప్రజల్లో ఆ విశ్వాసం కల్పించడానికి ప్రస్తుతం వాళ్ళు పార్టీని బలోపేతం చేసుకుంటానికి ఎవరైతే మెయిన్ నాయకులు ఉన్నారో సీనియర్ నాయకులు వాళ్ళందరినీ కలుపుకొని కనుక చేస్తే ఖచ్చితంగా మళ్ళీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తిరిగి మన ఏపీలో వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు కడపలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందంటారా? అంటే వాళ్ళు రాజీనామా చేసి ఉప ఎన్నికలు మళ్ళీ మొదలుపెట్టి అలాంటి జరిగే అవకాశం ఉంటుందంటారా మీ ఉద్దేశం ప్రకారం? వాళ్ళు రాజీనామా చేస్తే జరగచ్చు, మరి వారు చేస్తారో లేదో మనకి ఇంకా ఐడియా లేదు కదండి. వాళ్ళు
వాళ్ళు రాజీనామా చేస్తే అక్కడ ఏదన్నా కడప, పులివెందుల అటువైపు ఆవిడ సొంత నియోజకవర్గాలు కాబట్టి అక్కడ వాళ్ళకి పట్టు ఉంటుంది. అది రాజశేఖర రెడ్డి గారి కూతురుగా కానీ ఇప్పుడు జగన్తో ఎటు విభేదం ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి కూతురుగా ఆవిడకి ఏదన్నా ఉండే అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ గారు ఏ అయితే ఆశయాలతో ప్రజల్లో వచ్చారో ఆ విధంగా వారసత్వం అనేది షర్మిల గారే పుంజుకుంటారు, ఆవిడే వైఎస్ఆర్ వారసత్వాలని రేవంత్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజమేనంటారా? అయితే ఆవిడ అలా అంటున్నారు, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏవైతే ఉన్నాయో ఆయన భావజాలాలు ఏమున్నాయో ఆయన ప్రజల్లో తీసుకెళ్ళి ఇవన్నీ మంచి చేస్తాననే కోణంలో ఆయన చేయటం జరిగింది. అయినప్పటికీ ప్రజలు ఆయన చేసినప్పటికీ కూడా ప్రజలు ఆయన్ని నమ్మలేదు. ఈ ఎలక్షన్లో ఓడించారు. ఓటమంటే 11 సీట్లకి పరిమితం చేశారు. ఇప్పుడు రేపొద్దున్న రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి సపోర్ట్ కాంగ్రెస్ పార్టీని తీసుకుని ఆవిడ ఒక పార్టీని పటిష్టం చేయడానికి ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చి పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2029లో షర్మిల గారు సీఎం అయ్యే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి గారు అవుతుందని రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. దీని మీద మీ అభిప్రాయం? అక్కడ హైదరాబాద్కి వెళ్ళి బాగా బలంగా ఉంది మేడం. ఏపీలో సీఎంగా చేయమంటే కొంచెం నిదా టైం పడుతుంది మేడం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అన్ని పార్టీలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కమిటీ అయింది కాబట్టి వాళ్ళు కూటమి పక్షంగా బీజేపీ తరఫున బలోపేతంగా ఏర్పరచుకున్నారు. వీళ్ళు చంద్రబాబు కూడా ఇప్పుడు సపోర్ట్ ఉంది మేడం, పవన్ కళ్యాణ్ అండా ఉంది. దాంతో టీడీపీ బాగా గట్టిగా పునాది వేసుకుంది. అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రాజకీయవేత్తలు, బాబు గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ మోడీకే సహకారంగా ఉన్నారు. ప్రజల వైపు షర్మిల గారే ఉంటారు, షర్మిలనే సాధిస్తుంది, సీఎం అవుతుంది అని అంటున్నారు. అది నిజంగా జరిగే పని ఏంటంటే మేడము అది తెలంగాణకి వెళ్ళిపోయింది మేడం. మన ఏపీకి వెళ్ళి నిలబడింటే అయినా షర్మిల బాగా కొద్దిగా ఉండేది, పుంజుకుండేది. ఆమె తెలంగాణకి వెళ్ళిపోయింది కాబట్టి అంత రాబోయే రోజుల్లో ఏమైనా నెక్స్ట్ అవకాశం ఏపీలో ఛాన్స్ దక్కచ్చు. ఇప్పుడు కడపలో ఉప ఎన్నికలు జరిగితే షర్మిలని నేను గెలిపిస్తాను, ఊరూరు తిరిగి ప్రచారం చేస్తానని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు కడపలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందంటారా? ఏమో అంత మీడియా ఇప్పుడు జగన్ గారు కావచ్చు, అవినాష్ గారు కావచ్చు అక్కడ రాజీనామా అనేది చేసి ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందంటారా? చెప్పిన ప్రెస్ మీట్ పెట్టిండ్రు కదా, అప్పుడే ఏం 50% అనుకోవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించినట్టుగా వైఎస్ఆర్ ఆశయాలకు వారసత్వంగా షర్మిల గారు ఉందని అంటున్నారు. అది నిజమేనంటారా? కావచ్చు మేడం. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నమ్మకం ఏర్పరచుకోలేకపోయిండు. షర్మిల కాబట్టి కొంచెం లేడీ మహిళ కదా, జనాలను కొద్దిగా ఆకర్షించుకొని ప్రయత్నం చేయొచ్చు సోనియా గాంధీ లెవెల్లో. నెక్స్ట్ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ ఏపీలో కాంగ్రెస్ పార్టీ అనేది వచ్చి షర్మిల గారు సీఎం అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఉండొచ్చు అనుకుంటున్నాం మేడం. ఈ జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, చంద్రబాబు రిటైర్మెంట్ ఇంకా పవన్ కళ్యాణ్కి ఏమన్నా ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్కి షర్మిలకి రాబోయే రోజుల్లో పోటీ ఉంటుంది అని నా అభిప్రాయం, వాళ్ళిద్దరికి మధ్య. ఇప్పుడు